ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. సరిపోతుంది. ఎందుకంటే భక్తుడైన దావీదు ఏం చెప్తున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకని చెప్తున్నాడు. అందుకే అయ్యగారు మనకు చదివించారు కదా, మొదటిగా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందు ఏం అసలు ఇప్పుడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, దేవాతి దేవుడి కుటుంబాన్ని ఆ రీతిగా కాచి కాపాడి క్షేమకరంగా ఉంచినందుకు కృతజ్ఞతగా ఇక సంఘమంతా పిలిపించుకుని నేను నా దేవుణ్ణి గణపరచాలని ఇక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణమైంది. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన మేళ్ళు మహోపకారాలు కూడా చేస్తున్నాడు. కానీ మనం మర్చిపోయే వాళ్ళగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే, బాగా ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత. చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రతి విషయం అదే, ప్రతి విషయం కూడా కృతజ్ఞత. నిజంగా ఒక దైవతుడు చెప్తున్నాడు, చిన్న పిన్నీస్ కొనుక్కున్నా కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మన జీవితంలో ఎన్ని కొనుక్కుంటున్నామండి మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? చెల్లించట్లే. చెల్లిస్తే ఆమె ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదా? డైలీ కూడా ప్రార్థన ఉండదు. ఎందుకంటే సంఘంలో ప్రతి ఒక్కరు ఏదో చేసుకుంటాడు. కానీ ఏదో గొప్ప కార్యం జరిగితేనే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు, మా పిల్లలందరూ కూడా మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్తున్నారు కదని కృతజ్ఞతలు చెల్లించాలనే గొప్ప తలంపుతో కుటుంబం ఏర్పాటు చేశారట. ఎందుకంటే మనం అందుకే ఇక్కడ దావీదు, భక్తుడైన దావీదు కూడా చెప్తున్నట, ప్రాణంతో చెప్పుకుంటాడు తన ప్రాణంతో, మర్చిపోతానేమని. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నిధి ఎప్పుడు కూడా మర్చిపోకూడదని తన ప్రాణంతో తనలో తాను చెప్పుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు రాసిన గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివర్లో అయినా ఉంటుంది. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని చెప్తున్నాడు. చూసారండి, చాలా క్లియర్ గా రాసి పెట్టుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రి కాల సమయంలో నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకరణ పొందుతారు. అంటే మీకు అర్థమైంది మాట. దేవుని ఎప్పుడైతే ఎప్పుడు ఎలా కనపరచడం అంటే, ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధికి కరెక్ట్ గా వెళ్ళాలంట. కరెక్ట్ అంటే ఇప్పుడు ఆరాధన ఎన్ని గంటలకు? ఇది 10 గంటలుగా. 10 గంటలకంటే ఒక 5 నిమిషాల ముందే వెళ్ళి, దేవా నీ దాసుని మరుగుపరిచి నాతో ఏం మాట్లాడతావు అని ఆయన్ని గణపరచడం వెళ్ళి. ఎందుకంటే మన సమయానికి వెళ్ళి ఆ యొక్క మనకందరికీ ఆ పలానా సమయం ఉన్నప్పుడు ఆ సమయానికి ముందుగానే వెళ్ళి దేవుని సన్నిధిలో మొదటిగా నీవే ఉండాలి. అది ఆయన గణపరచుకోండి. ప్రతి విషయం కూడా ఆయన గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడంట. అదే మన యొక్క జీవితాల్లో ముందుగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మన యొక్క జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంట. మన యొక్క జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇస్తే ఆయన కూడా మనల్ని మొదటి స్థానంలో ఇస్తాడు. అందుకే అదే చెప్తున్నాడు ఇక్కడ, నన్ను గణపరిచే వాడిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరణ అంటే ఇప్పుడు ఇందాక చివరి పాట పాడుతున్నప్పుడు కూడా సంఘస్థులు కొంతమంది వస్తున్నారు. నాకు ఏమనుకున్నా పర్లేదు, కానీ అలాగ వస్తే నాకు చాలా బాధ ఉంటుంది. ఎవరన్నా దేవుణ్ణి ఎక్కువగా గణపరుస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒకసారి అనుకుంటూ ఉంటాను, నేనే ఇలాగుంటే దేవాతి దేవుడు ఇంకా అలాగనుకుంటాడు అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కళ్ళే ఒక భార్యని భర్త సంతోష పెట్టాలని చూస్తుంటాడు, అది తప్పేం కాదు. అలాగే భార్య కూడా భర్తని సంతోష
సంతోష పెట్టాలి అని అనుకుంటుంది. అది తప్పేం కాదు, సంతోష పెట్టచ్చు. కానీ మన దేవుణ్ణి మనం సంతోష పెట్టాలన్నమాట. మనం మనకి ఈ యొక్క జన్మనిచ్చిన దేవాతి దేవుణ్ణి మనం సంతోష పెట్టాలన్నమాట. ఎలా సంతోషిస్తాడు ఆయన? ఎలా సంతోషిస్తాడు? ఆయనకి ఇష్టమైన పనులు చేయనమాట. ఆయనకి ఇష్టమైన అంటే నన్ను ఆయన కనపరచడం. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మొదటి స్థానాన్ని మన యొక్క జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అప్పుడు ఆయన కనపరిచినట్టు మొదటిది. అందుకని ఏదో అందుకనే మొదటిగా పుట్టిన ఆదాము అవ్వకు పుట్టిన ఆ బిడ్డలిద్దరిలో కూడా అక్కడ హేబేలు కయ్యేలు అప్పుడు అర్పిస్తాడు. అక్కడ హేబేలు ఎటువంటి అప్పుడు అర్పిస్తాడు? శ్రేష్టమైనది. ఆయన శ్రేష్టమైనది అర్పిస్తాడు. కయ్యేనేమో కొంత తీసుకొచ్చి తన పంటలో ఇస్తాడట. దేన్ని అంగీకరించాడు? సేవాతి దేవుడు. అది శ్రేష్టమైనదని మన యొక్క జీవితంలో కూడా శ్రేష్టమైన బాగానే వాళ్ళకి మిగిలిపోయిందని తెచ్చేయడం కాదనమాట మన యొక్క జీవితంలో. అదే మనం మన నుండి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం ఎవరన్నా మనకు మేలు చేసినప్పుడు దాన్ని మాత్రం కూడా మర్చిపోకూడదు. అదే దేవాతి దేవుడు ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైనది. ఆయన సంతోష పెట్టే బిడ్డలుగా ఉండాలి. మన బిడ్డలను సంతోష పెట్టుకోవచ్చు, మన భర్తను సంతోష పెట్టచ్చు, భార్యను సంతోష పెట్టచ్చు, లేక మన తోబుట్టుని సంతోష పెట్టచ్చు. అది తప్పేం కాదు. మొదటిగా దేవాతి దేవుని సంతోష పెట్టే కార్యాలు మనం జరిగించాలంట. అందుకే చెప్తున్నాను, నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను. ఇంకా మనల్ని కనపరచట్లేదంటే ఆయన మనం సరిగ్గా కనపడట్లేదు. నేను ఏదో బాప్తిసం తీసుకున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వెళ్తే సరిపోతలేదో సమయానికి అక్కడికి వెళ్ళి అక్కడ లేకపోతే పాస్టర్ గారు రాలేదేమ్మా అని అడిగితేనేమో అన్న విధంగా కాదు మనం ఆయన్ని కనపరచడం అంటే. మొదటి స్థానం అంటే మనం ఆ రోజు ఆయనకి ఈ రోజు పరిమాణం అంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా అంటారు. కానీ ఆ రోజే మన బట్టలన్నీ ఉతికేసుకుని అందంగా మాసం కూర అన్ని వండేసుకుని తినేసి తీరుబడిగా వెళ్తాడు. ఆయన కనపరిచినట్ట కాదండి. ఏదో నామార్థంగా మొక్కుబడిగా ఏదన్నా అనుకుంటారేమో, లేకపోతే ఆ సూర్యరావు గారు ఏమన్నా అంటారేమో, లేకపోతే అయ్యగారు ఏమన్నా అంటారేమో. అది కాదు, మనం ఆయన్ని కనపరచాలి. అంటే మన మొదటి స్థానాన్ని ఇవ్వాలట. మన పనులు ఆ సమయానికి 10ంటికి లేక 9ంటికి అన్నప్పుడు కరెక్ట్ గా సమయానికి అంటే ముందుగా ఒక 5 నిమిషాల ముందే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నప్పుడు నా దేవుణ్ణి సంతోషపెడతాడు. అది వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఏదో చాలా చక్కగా వారమంతా పనిచేసి చక్కగా తలంటేసుకుంటే చల్లగా ఫ్యాన్ కలిగి నిద్ర అవుతుంది. నిద్ర అవతం కాకుండా అక్కడ ఆయన్ని కనపరచాలి. అందరితో పాటు స్తుతించాలి. పాట పాడుతున్నప్పుడు అందరితో కలిసి స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధించాలి. ఆయన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించాలి. అది ఆయన్ని. తర్వాత వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలన్నమాట. శ్రద్ధగా విని దాన్ని స్వీకరించాలన్నమాట. స్వీకరించినప్పుడు అది మన హృదయంలోకి వెళ్ళేది తన క్రియ జరిగిస్తూ ఉంటుంది. మన యొక్క లోటుపాట్లన్నీ కూడా సరిచేస్తూ ఉంటుంది ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు. అవునండి, అర్థమవుతాయి మాటలు. ఎందుకంటే అది కనపరచడం అంటే, ఆయన కనపరచడం అంటే అది అప్పుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని చూస్తాడు. కానీ మన యొక్క జీవితాల్లో చేసిన మేలులు మర్చిపోయే బిడ్డలుగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. ఎందుకంటే మేలు దావీదు మేలులు చేసిన అలా ఏ మాత్రం కూడా మర్చిపోడు ఎప్పుడు కూడా. అందుకనే దావీదు నా హృదయానుసారుడని దేవుడే స్వయంగా చెప్తూ ఉంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఇదే సమూయేలు గ్రంథంలో చూడండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము. దావీదు గారు ఏంటంటే దేవుని యొక్క మనసు ఎరిగిన వాడు. ఆయన మనసు ఎటువంటిదో దేవాతి దేవుడికి తెలిసి అందుకే చెప్తా ఉంటాడు. ఎక్కడ చూడండి, 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే, యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సేవకుడకు సేవకుడు ఒకడు ఉండగా పిలువనంపిరి. సేబావు నీవే కదా అని అడుగగా అతడు సరిపోతుంది. తర్వాత చూసుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ చూసారండి, ఇక్కడ యోనాతానుని బట్టి, యోనాతాను అంటే సౌలు యొక్క కుమారుడు. అసలు నిజంగా వాళ్ళిద్దరి యొక్క స్నేహం గురించి చూసుకుంటే ఎంతో గొప్ప స్నేహం అది. ఎందుకంటే ఆ సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు యోనాతాను. కానీ ఇక్కడ
దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని ఆయనకి ఇచ్చేసి ఆయనకి ఆయన రాజుగా అవ్వాల్సిన ఆయన ఈయనకి అప్పగించేస్తున్నాడు. అందుకని వాళ్ళిద్దరు కూడా స్నేహంగా ఉన్నారు. వాళ్ళిద్దరినే బట్టి ఇక్కడ ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయినప్పుడు ఇక్కడ యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అన్నవాడు అక్కడ మిగులుతాడు. మిగిలినప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా నశించిపోయారు కదా. ఇంకా ఆ యొక్క యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి, మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను నిజంగా. ఎందుకంటే ఆ దినాల్లో శత్రు అంటే రాజు చనిపోయిన తర్వాత ఇంకెవరైనా మిగిలితే శత్రు శేషం లేకుండా చేయిస్తారన్నమాట ప్రతి విషయంలో కూడా. అంటే లేదా అందులో ఎవరైనా ఉంటే రాజుగా వస్తాడే మా కుటుంబంలో వచ్చి అని అక్కడ చెప్తూ ఉంటారు అక్కడ. అందుకని అక్కడ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. అసలు నిజంగా ఎవరన్నా ఉన్నా వాళ్ళని ఎవరికి తెలియకుండా అక్కడ నాశనం చేయాలంట అక్కడ. కానీ అలా కాకుండా యోనాతానుని బట్టి నేను కృప చూపడానికి ఎవరైనా కలరా అని అడిగి అతను పిలిపించి అక్కడ రావడానికి కారణమైందంట. ఎందుకంటే కృతజ్ఞత మేలు, నేను మేలు చేయాలని అక్కడ అడుగుతున్నాడు. అక్కడ దావీదు గారు అడుగుతున్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యోనాతానుని బట్టి నేను మేలు చేయాలి. నాకు యోనాతాను ఎంతో సహకారిగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. నా యొక్క బలహీన సమయాల్లో, నా కష్ట సమయాల్లో అక్కడ ఎంతో నాకు సహాయంగా ఉన్నాడు. కాబట్టి నేను యోనాతాన్ని బట్టి ఆ కుటుంబంలో ఎవరైనా మిగిలారా అంటే అక్కడ మెఫీబోషెత్ అనే ఆ యొక్క యోనాతాను యొక్క కుమారుడు మిగిలాడని షేబా చెప్తాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళని బట్టి నేను మేలు చేయాలి, ఆ కుటుంబానికి మేలు చేయాలని తన సౌలు యొక్క భూభాగం అంతా కూడా నీకు అప్పగిస్తానంటాడు. అక్కడ 9వ అధ్యాయం అంతా చదివితే ఆ మాటలన్నీ అక్కడ ఉంటాడు. ఎందుకంటే కృతజ్ఞత. అందుకే దేవాది దేవుడు నా హృదయానుసరణ అన్న కారణం ఏంటంటే మేలు చేయాలి. ఎందుకంటే మనం కూడా మనకి జీవితాల్లో సాధ్యమైనంత వరకు మేలే చేయండి, కీడే మాత్రం కూడా ఎవరు కూడా చేయకూడదు. మనం దేవుని విషయంలో ఎవరికి కూడా కీడు చేయకూడదు. అవసరమైతే మేలు చేయండి, లేకపోతే మెదకుండా ఊరుకోవాలి. ఏమాత్రం కూడా కీడు తలపెట్టాలని ఎప్పుడు కూడా చూడకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో అది దేవునికి అయిష్టమైన కార్యం అనమాట. అందుకని ఇక్కడ యోనాతానుని బట్టి కృప చూపడానికి ఎవరైనా కలరా అని అడిగి అతను పిలిపించి ఆ కింద వచనాల్లో చూస్తే చూడండి, ఇక్కడ మాట ఉంటది. 9వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. అక్కడ అప్పుడు రాజు పిలువనంపి సౌలునకును సొత్తంతటిని నేను ఇప్పించి ఉన్నాను. నీ దాసులను అతని కొరకు సాగుబడి చేసి దాని పంట తేవలను ఎల్లప్పుడూ సెలవించాను. చూసారండి, ఇక్కడ అతను కలిగిన అంతా కలిగి సౌలు కలిగిన సొత్తు అంతా కూడా నేను తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. వాళ్ళు ఎవరైనా ఇస్తామా? వాళ్ళు ఎవరో లేరు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అటువంటి సమయాల్లో అతను కౌరంపి అతన్ని పిలిపించి ఎంక్వైరీ చేసి అక్కడ అతను కలిగిన సౌలు కలిగిన భూభాగం అంతా నీకు ఇచ్చేస్తాం, నీవు దాన్ని సాగుబడి చేయని వాళ్ళ పనివాడితో చెప్పడానికి కారణమైనది. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో కూడా ఇదే ప్రతి విషయం ఎందుకు కూడా మనం కృతజ్ఞత తెలిపే వాళ్ళగా ఉండాలంట ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనది ఏంటంటే కృతజ్ఞత. మనం చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంతేగాని మనం నాకు ఏం చేశాడు దేవుడు అనుకుంటాం. ఏం చేశాడంటే మనకి ఏమి చేయలేదా అని ఇలా కొంచెమే దేవుని యొక్క కృప. అంతేగాని ఏదో చెయ్యాలి, లేకపోతే ఒక ఎకరం పొలమొత్తే మేలు చేసినట్టు కాదు. మన దేవాతి దేవుడు కాచి కాపాడుతూ, కంటికి రెప్పవల్లే కాచి కాపాడుతూ ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచటమే ఆయన చేసిన మేలు. ఏదో మేలు చేసి అక్కర్లే. ఎందుకంటే మనకు తెలిసి కొన్ని ప్రమాదాలు, తెలియకుండా అనేక ప్రమాదాలు తప్పిస్తా ఉంటాడు. ఆయన మనకు తెలిసే కొన్ని, తెలియకుండా అనేక తప్పిస్తా ఉంటాడు. ఒకసారి నేను వెళ్తున్నప్పుడు లారీ పక్క నుండి వెళ్ళింది, ఇలాగా కొంచెం ఉంటే జస్ట్ మిస్ అయిపోయింది. అలాగా దేవాస్తోత్రం అనుకున్నా. ఎందుకంటే అలా మనం తెలుసుకొని తెలిస్తే కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కానీ తెలియకుండా అనేక మంది తప్పిస్తూ ఉంటాడు, దాటిస్తూ ఉంటాడు.
కానీ మనం అన్ని ఏమి కూడా మర్చిపోతా ఉంటాం. మర్చిపోకూడదు ఎప్పుడు కృతజ్ఞత. మనం అందుకనే ఈ రోజంతా గడిచిందంటే రాత్రి పడుకోబోయే ముందు కూడా ప్రభువా ఈ దినమంతా కూడా నీ రెక్కల చాటు నన్ను కాచి కాపాడో ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం అన్నమాట. కృతజ్ఞత అదే మన యొక్క జీవితంలో ఏం చేయక్కర్లే, ఏదో లేకపోతే వానికిలే అర్పించేసి అన్నీ చేయక్కర్లే. కృతజ్ఞత ప్రభువా మీరు చేసిన దానికి థ్యాంక్స్ ప్రభు అని చెప్తే చాలని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇది కృతజ్ఞత. ఈ మధ్య అందరూ కూడా ఏదైనా కొంచెం బండి ఎక్కించుకుంటే మొన్న ఆవిడెవడో ముసలావిడి నేను ఖాళీగా ఉంటే ఎవరన్నా ఉన్నారేమో చూస్తూ ఉంటాను. ఖాళీగా ఒక్కడే వెళ్తున్నప్పుడు ఎక్కింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ముసలావిడ థ్యాంక్స్ ప్రభు అంటుంది. ఆవిడ కూడా నాకు నవ్వేసింది. ఎందుకంటే ఆవిడ కూడా థ్యాంక్స్ అని చెప్తుంది. ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో థ్యాంక్స్ అని చెప్తున్నారు. మంచిదే, కానీ దేవాతి దేవుడికి ఈయన చేసి ఈయన నడిపిస్తూ మళ్ళీ ఇలా పెంచి పోషిస్తూ మళ్ళీ భరిస్తున్న దేవాతి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాం ఏమాత్రమైనా మనం చెప్పట్లే. పొద్దుత్వాలు కష్టపడి సాయంత్రం వచ్చేసరికి కొద్దిగా భోజనం చేసేసరికి నిద్ర వచ్చేది పడుకుంటాం. కనీసం ప్రార్థన కూడా చేసుకోవట్లే. ప్రభువా నీకు స్తోత్రాలు ఈ రోజంతా కాచి కాపాడని చెప్పడానికి కూడా మనకి తీరుకోవట్లే. అదే సెల్లకి ఎంతసేపు ఎలాగెలాగా అనుకుంటా అవన్నీ చూస్తూ ఉంటాకే ఎంతసేపు అయినా ఉంటాం. కానీ ఈ దినాల్లో మనం అన్ని చూస్తాం కానీ నిద్ర వచ్చేసరికి అలా పడుకుని నిద్రపోతాం. ప్రార్థన కూడా చేసుకోకుండా ఉంటామంట. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. అలాగే వేకూచాములే ఉదయాన్నే లేవగానే ప్రభువా రాత్రి అంతా కాచి కాపాడావు ప్రభువా, ఉదయాన్నే నువ్వు లేపావు కాబట్టి మేము లేచాము. గంగరాజని మొన్నే ఉదయం రాత్రి లేచేటప్పటికి సరిపోయి ఉండడం నిజంగా ఎంత బాధాకరమైన విషయమో మరి. ఎందుకంటే రాత్రి అంతా కూడా ఉన్నాడు, పొద్దునే లేచేసరికి చనిపోయాడు, లేచాడు చనిపోయాడు. ఎందుకంటే అలాగ భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇలా చూసిన వాళ్ళలాగా మయమైపోతున్నారు. కానీ మన గొప్పతనం కాదు, మనకున్న అందాన్ని బట్టి కాదు, మనకున్న డబ్బుని బట్టి కాదు, మనకున్న పాదాన్ని బట్టి కాదు, దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం ప్రతికి బట్టకట్టుకెళ్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ముఖ్యంగా ఆయన కనపరచాలి ప్రతి విషయం మంది కూడా. అందుకే చెప్తున్నాడు కదా, నన్ను కనపరిచే వాడిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించిన వాడు తృణీకరణ పొందుతానండి. ఆయన కూడా తృణీకరించేస్తే మనం ఏమాత్రం కూడా అలా ఈ లోకంలో మనగలమా, అలా బ్రతకగలమా? ఆయన కానీ మనం తృణీకరించాడంటే మనం ఏమాత్రం బ్రతకగలమా? ఏమాత్రం కూడా బ్రతకలేమా? ఒక అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే వేయలేమా? ఆయన సహాయం లేనిది. ఆయన కాచి కాపాడుతున్నాడు కాబట్టి ఇవి ఈ విధంగా మనం ఉంటున్నాం. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకే నీ కుటుంబం గణపరచాలి, నా దేవుని గణపరచాలి, నా బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా మళ్ళీ స్కూల్కి తిరిగి పంపించాలని కృతజ్ఞత కలిగి ఈ కుటుంబము అందరూ కూడా దేవుని గణపరచాలి. నా సంఘం అంతటిని పిలుచుకుని నేను నా దేవుని గణపరచాలని ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి కారణమైనట్టు మన యొక్క జీవితాల్లో అదే దేవుని కోరుకునేది, ఇంకేది కాదనమాట. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఏం కావాలంటే ఎంతకన్నా అదే దేవుని సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెడితే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుకరంగా మళ్ళీ కూడా ఆయన సంతోషపెడతాడు, మేలు చేస్తున్నాడు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో. మనకి ఆ రీతిగా మనం ఉండాలని దేవాతి దేవుడు మనకు తేటగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మర్చిపోయేలాగా ఉండకూడదు. ఇక్కడ దావీదు గారు చూసారు, అలా ఏమాత్రం కూడా అప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే రాజు అయిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు ఎవరైనా. అయితే నిజంగా ఏదైనా మనకి రాజు అక్కర్లే, చిన్నది ఏదన్నా ఒక మెంబర్ గ్రామం ప్రెసిడెంట్ లో మెంబర్ ఉంటాడు కదా, ఆ మెంబర్ వచ్చినా కానీ ఖాళీ ఉండదు. మనకి అంత బిజీ అయిపోతూ ఉంటాం మన యొక్క జీవితాల్లో. ఎందుకంటే అంత రాజుగా ఉండి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన్ని గణపరిస్తానే ఉండేవాడు ఎప్పుడు కూడా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా మనసు ఎరిగినవాడు అని ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు. అలాగే 50వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, దేవుణ్ణి మరిచివారులతో ఆయన 50వ కీర్తన చూడండి, వచనం చెప్తే అందరూ తీసుకుంటారు. 50వ అధ్యాయము 22వ వచనం చూడండి, తీసుకుంటారా అందరూ? 50:22
వారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఎప్పుడు కూడా స్తుతియాగము అర్పించాలి. అంతేగాని చూసారు పై మాటలో 22వ వచనంలో దేవుని మరిచివారులారా దీన్ని యోచించుకొనుడి, లేని యెడల మిమ్మల్ని చీల్చి వేస్తారు, తప్పించుకునేడు ఎవరు కూడా ఉండడని పేటగా తెలియజేస్తున్నాడు దేవుని యొక్క వాక్యం. ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో స్తుతియాగమే అర్పించాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువా మీరు చేసిన మేలుని బట్టి మీకు స్తోత్రాలు అని స్తోత్రం ఎల్లప్పుడూ కూడా ఆ రీతిగా ఉంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో పడిపోవడానికి కూడా అవకాశం ఉండదని దేవాది దేవుడి రాత్రికాల సభలో తేటగా తెలియజేస్తున్నాడు. అందుకని దేవుని మర్చిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా ఎంత ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి 24 గంటలు ఇస్తున్నాడు. కనీసం 24 గంటల్లో దశంభాగం ఇస్తున్నామా? 2 గంటల 40 నిమిషాలు దశంభాగం. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు కనీసం ఒక గంట అన్నా దేవునికి ఇస్తున్నాం. మనం ఇవ్వట్లే. ఇస్తే మన ఆత్మీయ జీవితాలు ఎంతో బలపడతాం, ఎంతో బలపడతాం. మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని కొంత సమయం, ఎందుకంటే మన పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ కొంత సమయం కేటాయించుకుని దేవాతి దేవునికి సమయం ఇవ్వాలంట. మనం సమయం ఇచ్చినప్పుడు దేవాతి దేవుడు మనకు కూడా ఒక సమయాన్ని కేటాయించి ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచుతాడని దేవుడి రాత్రికాల సభలో తెలియజేస్తున్నాడు. ఎప్పుడు కూడా మన కుటుంబం ఒక ఉన్నత స్థితిలో ఉండాలంటే మనం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక చిన్న దేవుని సంఘం లాంటిది అన్నాడు. ప్రతి కుటుంబంలో ఉన్న 4 కానీ లేదా 5 కానీ ప్రతి రోజు కూడా కుటుంబ ప్రార్థనగా చేసుకున్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థన ఆ ఇంటికి ఎంతో కాపలాగా ఉంటుందంటండి. కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబం అంతా కలిసి ఒక 2 పాటలు పాడుకుని అందుకు ఒక అధ్యాయమని లేదా 2 అధ్యాయాలను చదువుకుని అందరూ కూడా ప్రార్థించుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో శాంతి సమాధానాలు సంతోషాలతో విరజిల్లుతుందనమాట. అలాగుంటే కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి అనమాట. అలా కుటుంబ ప్రార్థన కలిగి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ కుటుంబానికి కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటే సంతోషమే. లేకపోతే ఎక్కడి నుంచైనా కుటుంబ ప్రార్థన ప్రారంభించి కుటుంబంలో అందరూ కూడా ప్రార్థించుకుని దేవుని సన్నిధిలో అలాగా కొంత సమయాన్ని గడపడం వల్ల మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటామని దేవుడి రాత్రికాల సభలో మనకి తెలియజేస్తున్నాడు. అంతేగాని మనం ఏదో వెళ్తున్నామా వస్తున్నామా ఏదో లాస్ట్ లో వెళ్ళి కనపడి వచ్చేస్తే మన ఆత్మీయ జీవితాలకి ఏమాత్రం కూడా మంచిది కాదు అనమాట. ఎందుకంటే మనం వెళ్ళి అందరికాడే ఆ సమయానికే వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి ఆ దేవుని సన్నిధికి, వెళ్ళి నేను గణపరచాలా దేవుణ్ణి. ఈ వారమంతా నన్ను కాచి కాపాడు, లేకపోతే ఈ నెలంతా కూడా నన్ను కాచి కాపాడాడు కదా అని ఎప్పుడు కూడా అదే మన మనసులో ఉన్నప్పుడు మనం ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉంటామని ఈ రాత్రికాల సభలో తేటగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకిచ్చిన కుటుంబం అంతా కూడా రక్షించబడాలి, అందరూ కూడా రక్షణ పొంది దేవుని యొక్క మార్గంలో నడవాలని దేవాతి దేవుడు చూస్తున్నాడు. అలాగా మనం మన జీవితంలో ఆయన ఎప్పుడైతే కనపరుస్తామో మనల్ని కూడా మన కుటుంబాన్ని కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంచి మనల్ని ఒక ఆత్మీయ మేలులతో నింపుతాడని దేవుడి రాత్రికాల సభలో తేటగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దావీదుని ఏమాత్రమైనా విడిచిపెట్టాడా? ఏమాత్రం కూడా విడిచిపెట్టలే. ఎందుకంటే తన తరతరాలు కూడా నీ యొక్క పిల్లల తరాలు కూడా నేను వెలుగ్గా ఉంటాను నీకని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. ఎందుకంటే ఒక రాజు చనిపోయినప్పుడు ఆ రాజు యొక్క పిల్లలు కానీ మనవలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడో అడ్రస్ కరెక్ట్ని చంపేస్తాడు. అంటే శత్రుశేషం లేకుండా చంపేస్తారంట. అప్పుడు ఆ దినాల్లో రాజులు ఏలుబడిలో ఆ ఎవరన్నా ఉన్నారో కడికిని మనవలు కానీ పిల్లలు కానీ ఎవరన్నా ఉంటే శత్రుశేషం లేకుండా చంపేస్తారంట. కానీ ఈయన ఏం చేశాడు? యోనాతాన్ని బట్టి కృప చూపడానికి ఎవరన్నా ఉన్నారా అని అడిగి అతను ఎంక్వైరీ చేయించి అతన్ని తీసుకొచ్చి ఆ సౌలు ఆ తాత భూభాగం అంతా అతనికి అప్పగించి అతన్ని కృతజ్ఞత చూపాడు యోనాతాన్ని బట్టి. అలాగా అటువంటి కృతజ్ఞత కాబట్టి ఆ కుటుంబాన్ని హెచ్చించడానికి కారణమైందంట. ఇప్పుడు కూడా దావీదుని
దావీదు ద్వారా యేసు ప్రభు గారి లోకంలో రావడానికి కారణమైనాడు. దావీదు కుమారుడు అంటానికి కారణమైనాడు. అంతగా ఆయన్ని గణపరిచాడు, కుటుంబాన్ని అంత గణపరిచాడట. మన యొక్క జీవితంలో కూడా మన కుటుంబాలు కూడా గణపరచబడాలి, మన కుటుంబాలు కూడా ఆత్మీయ మేలుతో నిండాలి, మన కుటుంబం కూడా తరతరాలుగా ఉండాలి అంటే ఈ రీతిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తాడు. ఈ రాత్రి కాలం మన కుటుంబం కూడా అలా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టమైన బిడ్డలకి మనం సాగటమే కాకుండా మన పిల్లల తరాల వరకు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. చూడండి ఒకసారి నిర్గమాకాండంలో ఉంటా, చూడండి ఒక మాట. నిర్గమాకాండము 19వ అధ్యాయం 20వ అధ్యాయం చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఎలా అనగా రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయంలో రప్పించును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరం వరకు అంటుంది. ఇప్పుడు 1, 2 కూడా కాదు. చూసారక నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారికి 1000 తరాల వరకు కరుణించి వాడే ఉంటాడు. నువ్వు భక్తిగా జీవించడం వల్ల నీ పిల్లలే కాకుండా 1000 తరాల వరకు కరుణిస్తానని దేవాతి దేవుడు చెప్తున్నాడు. అదే ఒకవేళ దేవుని ద్వేషిస్తే చూసారా 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీద కనిపిస్తాడంట. ద్వేషిస్తే అంటే ప్రేమిస్తే 1000 తరాల వరకు కరుణించి వాడినై ఉన్నానని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఆయన కనపరచాలి, ఆయన ప్రేమించి ఆయన కనపడితే దావీదు యొక్క కుటుంబాన్ని ఈ రీతిగా హెచ్చించాడు, మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఇచ్చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నాడట మనకి. ఎందుకంటే 1000 తరాల వరకు కూడా కరుణిస్తాడట. అలాగే ఉండాలి. మనం మన కుటుంబం అంతా కూడా, మనము మన కుటుంబాలు మన పిల్ల తరాల్లో కూడా దీవించబడాలి, కరుణించబడాలంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఆరాధించాలి. ఆయన ఎప్పుడు కూడా స్తుతించాలి, గణపరచాలి. ఆయన గణపరిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు అప్పుడు మనల్ని మన యొక్క జీవితంలో కాకుండా మన పిల్లల తరాల వరకు కూడా దేవాతి దేవుడు ఆ రీతిగా నడిపిస్తాడని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాను. అందుకని నన్ను కనపరిచి వాడిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించిన వాడు ఖచ్చితంగా తృణీకరణ పొందుతారని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కనపరిచే బిడ్డలుగానే ఉండాలి. ఏమైనా కానీ, కీడైనా కానీ, మేలైనా కానీ, లేదా కడుపు నిండా అన్నం పెట్టినా కానీ, అన్నం పెట్టకపోయినా కానీ, అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నా కానీ నీవే నా దేవుడు, నిన్నే నేను కనపరుస్తానని ఎల్లప్పుడూ కూడా ఆయన్నే కనపరిచే బిడ్డలుగా ఉండాలి. అందుకని ఏదైనా మేలు చేసినప్పుడే దేవుడు కాదు మనకి, ఈడైనా మేడైనా కానీ నీవంటే నేను నీవంటే నేను ఆరాధిస్తాను ప్రభు, నిన్నే కనపరుస్తాను ప్రభు అని మనం ఎప్పుడు కూడా ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనమే కాకుండా 1000 తరాల వరకు కరుణించి వాడై ఉన్నాడు. కాబట్టి అలాంటి కృప, అలాంటి ధన్యత ఈ కుటుంబానికి మనందరికి కూడా దేవుడు నీతిగా ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.